హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. తర్వాత థర్డ్ స్టెప్ ఊసైట్ పికప్, అంటే ఇట్లా పెంచిన ఎగ్స్ ని మనం బయటికి తీయడాన్ని ఎగ్ పికప్ ఆర్ ఊసైట్ పికప్ అంటాము. ఇది నార్మల్ గా షార్ట్ జనరల్ అనెస్థీషియా, అంటే మీకు కొంచెం మత్తిచ్చి ఏ నొప్పి లేకుండా చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న సూదితో, అంటే నీడిల్ ఆస్పిరేషన్ చేస్తాము. ఆపరేషన్ లాంటివి ఏమీ ఉండవు. మీకు ఎగ్ పికప్ రోజు మీరు ఉదయం ఆర్ మీకు స్కెడ్యూల్ టైంలో మీరు ఏమీ తినకుండా ఎంటీ స్టమక్తో రావాల్సి ఉంటుంది. మీకు జనరల్ అనెస్థీషియా ఇచ్చి ట్రాన్స్ వజైనల్ స్కాన్, అంటే ఇంటర్నల్ స్కాన్ చేస్తూ ఆ స్కాన్ ప్రోబ్తో పాటు దాని పక్కన ఒక చిన్న నీడిల్ని లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ఓవరీలో నుంచి ఎగ్స్ అన్నింటినీ మనం బయటికి కలెక్ట్ చేస్తాం. బయట ల్యాబొరేటరీలో ఈ ఒక్కొక్క ఎగ్ ఏ క్వాలిటీలో ఉంది, మెచ్యూర్ ఎగ్ ఉందా లేదా ఇమ్మెచ్యూర్ ఎగ్ ఉందా, కొన్నిసార్లు ఎంటీ ఫాలికల్స్ ఉంటాయి, వీటిల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అనెస్థీషియా అయిపోయిన తర్వాత యూజువల్లీ ప్రొసీజర్ ఒక 10 to 15 minute ప్రొసీజర్. ఇట్ ఈస్ అ షార్ట్ ప్రొసీజర్. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అనెస్థీషియా తగ్గిన తర్వాత పొట్టలో కొద్దిపాటి నొప్పి ఉండడం కామన్. వీటిని మనం యూజువల్లీ పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కొంతమందికి కాస్త బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు, దాన్ని కూడా మనం కేర్ఫుల్గా మందులతో కంట్రోల్ చేయొచ్చు. సో మనం పెంచిన ఎగ్స్ అన్నింటినీ బయటికి తీసే స్టెప్ ఊసైట్ రిట్రీవల్ ఆర్ ఊసైట్ పికప్. ఇది ఐవీఎఫ్లో మూడో స్టెప్గా చెప్పుకోవచ్చు.